హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ అనదర్ సెషన్ విత్ యూ. అండ్ ఈరోజు మనం టేస్ట్ చేయబోతున్న ఐటమ్స్ ఇవన్నమాట. సో ఇవి నేను డిఫరెంట్ ఐటమ్స్ తీసుకురావడానికి చాలా ఏరియాస్ తిరగడం, చాలా షాప్స్ని కన్సిడర్ చేయడం, వాటినన్నిటి నుంచి కొత్తవి, వాటిలో బెస్ట్ నాకు నచ్చినవి చూస్ చేసి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కొంచెం సపోర్ట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మన వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఈ మ్యాజిక్ మసాలా ట్విస్ట్ ఫ్రిట్స్ ఇవి ఎలా ఉంటాయో లోపల చూద్దాం. అండ్ ఇది లోపల ఎంత మ్యాజిక్ ఉందో కూడా చూద్దాం. మ్యాజిక్ మసాలా ఇవి చూడడానికి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఉన్నాయి ఈ ఫ్రిట్స్. సో చూద్దాం, టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. క్రిస్పీగా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా స్పైసీగా కూడా ఉన్నాయి. నార్మల్ కుర్కురే తిన ఆ ఫీల్ వస్తుంది. గరం మసాలా ఫ్లేవర్ ఏదో అది కూడా బాగా తెలుస్తుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, చాలా లైట్గా ఆసంగా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ టిఫన్. టిఫన్ అట. ఈ టిఫన్లో ఎంత ఫన్నీయెస్ట్ థింగ్స్ ఉంటాయో చూద్దాం. గ్రాబ్ ఏ కేక్ బ్రేక్. సో మీరు చూసినట్లయితే రెడ్ కలర్ సింబల్. సో ఎగ్ కంటెంట్ అనేది ఉందని చెప్తున్నాడు. సో చూసుకోండి ఫ్రెండ్స్. సో ఈ కేక్స్ అని మ్యాక్సిమం ప్లాస్టిక్ కంటైనర్లోనే వస్తాయి. సో కేక్ అన్నమాట. సో టేస్ట్ చేసి చూద్దాం ఇది ఎలా ఉందో. స్వీటీ అండ్ యమ్మీ. ఇది ఎందుకు బబుల్ గమ్స్ ఫ్లేవర్ వస్తుంది నాకు తింటంటే, కానీ స్వీట్గా చాలా బాగుంది. కానీ బబుల్ గమ్ ఫ్లేవర్ తెలుస్తుంది దీంట్లో. నైస్. అంత సాఫ్ట్గా కూడా ఏం లేదు కానీ బాగుంది. అండ్ అదర్ ప్యాక్స్ బస్ట్. ఇది వచ్చేసి ఒకటి స్ట్రాబెరీ ఫ్లేవర్, ఇంకోటి చాక్లెట్ ఫ్లేవర్. సో ఈ రెండు ఫ్లేవర్ని కూడా ఒకేసారి టేస్ట్ చేద్దాం, రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం.
సో ఈ స్ట్రాబెరీ అండ్ చాక్లెట్ ఫ్లేవర్ లోపల ఇలా ఉన్నాయి. సో ముందు ఒక్కొక్కటిగా చూపిస్తాను. బహుశా క్వశ్చన్ పేపర్ తప్పు ప్రింట్ అయిందేమో. ప్యాకెట్ మీద కలర్ లోపల ఇంకో కలర్. చూద్దాం, టేస్ట్ ఎలాగని చూద్దాం. స్ట్రాబెరీ ఫ్లేవర్ స్వీట్ అండ్ క్రిస్పీ, లోపల చాక్లెటీగా ఏదో స్టఫ్ ఇచ్చాడు. అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు, కానీ యాక్చువల్గా చాక్లెట్ ఫ్లేవర్ నచ్చదు. ఓ గైస్, లోపల ఈజ్ ఎంటీ, టోటలీ ఎంటీ, నథింగ్ ఈజ్ ఇన్సైడ్. చూసారా, టోటల్ ఎంటీ. ముజే మారు, నన్ను మోసం చేశాడు షాప్ వాడు. చూడండి ఫ్రెండ్స్, ఏం లేదు, లోపలంతా ఖాళీ. కానీ చూడండి, ప్యాకెట్లో అయితే స్టఫ్ అన్నట్టు ఇచ్చాడు. సో నిజంగా ఇది పెద్ద మోసమే, ఇది పెద్ద స్కామే ఇది. ఇప్పుడు చాక్లెట్ పరిస్థితుల్లో చూద్దాం. ఇది బయటకి ఎలా ఉంది, లోపల ఎలా ఉంది. చాక్లెట్ కొంచెం పర్లేదు ఫ్రెండ్స్. లోపల ఏదో చిన్న చిన్నగా ఉంది, పట్టుకుంటే పగిలిపోతున్నాయి. ఇవి పెద్ద స్కామ్లే ఇవి. ఏదో చిన్నగా ఇచ్చానన్న పేరుకి చిన్నగా ఇచ్చాడు, ఏదో పర్లే. స్ట్రాబెరీ కంటే చాక్లెట్ నిజంగా చాలా టేస్టీగా ఉంది, క్రిస్పీ, యమ్మీ. ఈజీగా బ్రేక్ అయిపోతున్నాయి, కాకపోతే ఇవి పట్టుకుంటే ఈజీగా బ్రేక్ అయిపోతున్నాయి. సో చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అయినా తినేదానికి ఎలా హ్యాండిల్ చేయడం ఏంటి, ఎలాగైనా తినేయచ్చు. కానీ నాకైతే చాక్లెట్ బాగా నచ్చింది స్ట్రాబెరీ కంటే, ఇట్స్ మై ఒపీనియన్. కానీ స్ట్రాబెరీ అయితే పెద్ద స్కామ్ అబ్బా, లోపల స్టఫ్ లేదు, ఏం లేదు. కానీ మేము ప్యాకెట్ మీద మొత్తం చాలా ఇచ్చాడు. చాక్లెట్ కూడా అంతే, కానీ కంపేర్ టు చాక్లెట్ బాగుంది. అండ్ అదర్ వన్ సాల్టెడ్ పీనట్స్. సో ఈ సాల్టెడ్ పీనట్స్ ఏంటో చూద్దాం. కవర్ మీద అయితే మరి ఆ పైన ఏదైతే తొక్కకుండా తీసినట్టు కనిపిస్తుంది మరి. సో లోపల ఎలా ఉంటే చూద్దాం. సాల్టెడ్ పీనట్స్. ఎప్పుడైనా ప్రోడక్ట్ కొనే ముందు ఇవి కూడా చూసుకోండి ఫ్రెండ్స్. దీంట్లో మనకి కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి, కాల్షియం ఎంత ఉంది, మినరల్స్ ఎంత ఉన్నాయి, విటమిన్స్, సోడియం, పొటాషియం, షుగర్ లెవెల్, అలాగే ఫ్యాట్ లెవెల్ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి చూసుకుని డాక్టర్ మనకు కొన్ని సజెస్ట్ చేస్తారు కదా, వాటిని బట్టే వీళ్ళు కూడా చూసుకుని మనం ప్రోడక్ట్స్ అన్ని కొంటూ ఉండాలి. సరేనా ఫ్రెండ్స్? సో కవర్లు ఇలాగా పైకి ఇలాగా, సో యాస్టేజ్గా ఉన్నాయి, కానీ చాలా తక్కువ క్వాంటిటీకి వచ్చింది. చూద్దాం తొక్క తీసిన పీనట్స్ ఎలా ఉన్నాయో. ఈజీగానే బ్రేక్ అయితే 2 పీసెస్ అవుతున్నాయి. సాల్టీగానే అంత స్పైస్ ఏం యాడ్ చేయలేదు, జస్ట్ సాల్టీగానే యాడ్ చేశారు. సాల్ట్ మాత్రమే యాడ్ చేశారు అంతే. టాయ్స్ జాయ్ విత్ సర్ప్రైజ్. ఏంటి టాయ్స్ జాయ్, ఏంటి విత్ సర్ప్రైజ్? పిల్లలు బాగా ఇష్టపడతారు అన్నమాట ఇది. ఇది చాలా తక్కువ ప్రైస్లో కూడా వస్తుంది ఫ్రెండ్స్. మన రెగ్యులర్గా కిండర్ జాయ్ కంటే ఇది చాలా తక్కువ ప్రైస్ దాంతో కంపేర్ చేస్తే. లోపల ఏమంతో తెలియదు కానీ చూద్దాం. అండ్ ఇప్పుడు నేను తినేవన్నీ కూడా నాకు ఎవరో ప్రమోషన్ చేయట్లేదు ఫ్రెండ్స్, జస్ట్ మీకు టేస్ట్ ఎలాగొందో రివ్యూ ఇస్తున్నాను అంతే. దీనివల్ల నాకేం కాల్సి రాదు, నాకు ఎవరు కూడా ప్రమోట్ చేయమని నాకు ఎవరు మనీ కూడా ఇవ్వట్లేదు. జస్ట్ మీకోసం
ఎలా ఉన్నాయో తిని చెప్తాను అంతే. సో ఈ లోపల ఎలా ఉందో ఇది చూద్దాం, లోపల ఎలా ఉందో. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను ఇప్పటిదాకా కిన్నర్ జాయ్ లోపల ఎలా ఉంటుందో కూడా తెలియదు, ఇప్పటిదాకా అసలు తిన్న కూడా తినలేదు. సో లోపల వచ్చేసరికి ఇది 2 సైడ్స్ కవర్ చేసి ఉంది. ఇది వెయిట్గా ఉంది, ఇది లైట్ వెయిట్ ఉంది. సో ఐ థింక్ ఇది ఫుడ్ ఐటమ్ అయి ఉంటుంది, ఇది ఏదైనా టాయ్ ఆడుకుంటే టాయ్ అయి ఉండొచ్చు. చూద్దాం రెండిట్లో అసలు ఏముందో. ఫస్ట్ నేను లైట్ వెయిట్ కొన్నది ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఎగ్జాక్ట్లీ దీంట్లో ఏదో టాయ్ ఉంది. ఏంటిది? ఓ ఇది కూడా పెద్ద స్కామే. విజిల్ ఇచ్చాడు, సౌండ్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది ఇది. అండ్ అదర్ వన్ చూద్దాం దీంట్లో ఏముందో. యమ్మీ డెలిషియస్ అండ్ క్రీమీ చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో చూసినట్టయితే చాలా డెలిషియస్గా కనపడుతుంది. యమ్మీ డెలిషియస్ క్రీమీగా బాగా కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ లోపల ఉన్న స్టఫ్. సో క్రీమీగా అండ్ చాక్లెటీగా. సో దీనికి కూడా టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. నాకు బేసిక్గా 2 ఫ్లేవర్ ఇచ్చినప్పుడు 2 ఫ్లేవర్ మీద కలుపుకుంది అంటే చాలా ఇష్టం, అందుకు కలుపుతున్నాను. కావాలంటే మీరు సపరేట్ కూడా తినొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఫోకస్ అవ్వట్లేదు. ఏంటిది ఫోకస్ అవే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో క్రిస్పీ బాల్స్ విత్ చాక్లెట్ క్రీమ్ చూద్దాం. ఇట్స్ వండర్ఫుల్ ఫ్రెండ్స్, నిజంగా అమేజింగ్. ఆ రెండింటి కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ అనమాట. నిజంగా సూపర్గా ఉంది, అసలు మైండ్ బ్లోయింగ్గా ఉంది. రెండు కలుపుతున్నా సరే దేంట్లో దానికి సపరేట్ తెలుస్తుంది. సో ఇంక దీంట్లో గీ ఫ్లేవర్ అయితే అద్భుతంగా తెలుస్తుంది. గీ ఫ్లేవర్ చాలా తెలుస్తుంది. గీ ఫ్లేవర్ అయితే ఈ క్రీమ్లో కిడ్స్కి చాలా నచ్చుతుంది. వీలైతే మీ పిల్లలకు కొనివ్వండి. సో సూపర్గా ఉంది, అసలు వండర్ఫుల్, నెక్స్ట్ లెవెల్ అనమాట. నేను ఇప్పటిదాకా తిన్న వీటిలో ఇది అవుట్ స్టాండింగ్ నెంబర్ 1 అని చెప్తాను, ఎంత బాగుంది ఇది. అండ్ నెక్స్ట్ వన్ మఫిల్స్ చాకో. సో మనకు దీంట్లో కూడా రెడ్గా ఉంది. రెడ్గా ఉంటే అది ఏంటి నేను అందరికీ చాలాసార్లు చెప్పాను. సో ఎగ్ కంటెంట్ అనేది ఉందన్నమాట. సో చూద్దాం ఇది కూడా లోపల ఎలా ఉంటుందో చూద్దాం. సో మనకి ఇది కూడా కంటైనర్లో ప్రొవైడ్ చేశారు, కానీ ఈ కంటైనర్ ప్రీవియస్ కంటైనర్ కన్నా ఈ కంటైనర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మన ఇంట్లో కూడా దేనికన్నా చిన్న వాటికి ఉపయోగించుకోవచ్చు, అంత స్ట్రాంగ్గా ఉంది కంటైనర్.
చూస్తున్నారు కదా. మనం ప్రీవియస్ వాటితో కంపేర్ చేస్తే చాలా బాగుంది. నా ప్రీవియస్ కేక్స్ అన్ని కంటైనర్స్ పడేసాను కదా, మీకు కంపేర్ చేసి చూపిద్దాను. అవి ఫోల్డ్ చేస్తే అలాగే ఉండిపోతాయి, కానీ ఇది ఫోల్డ్ చేస్తే చూస్తారా మళ్ళీ దాని షేప్ దానికి వచ్చేస్తుంది. సో ఇంట్లో చిన్న చిన్న వాటికి ఇది వాడుకోవచ్చు, అంత స్ట్రాంగ్ కంటైనర్ దీన్ని ప్రొవైడ్ చేశారు. సో కేక్ అయితే లోపల ఎలా ఉంది, ప్యాకెట్ నేను చూపిస్తున్నాను. సో ప్యాకెట్ మీద ఎలా బయటకి ఎలా, సో లోపల ఎలా ఉందో చూద్దాం కేక్. వావ్, నైస్. చూస్తున్నారు ఫ్రెండ్స్, లోపల క్రీమ్ అనేది ఎంత బాగా తెలుస్తుందో. సో టేస్ట్ చేద్దాం. ఇట్స్ నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్. నిజంగానే చాలా చాలా బాగుంది. ఆ క్రీమ్ అనేది మనకి నెక్స్ట్ లెవెల్ ఓపీ అనమాట, అంత టేస్టీగా ఉంది క్రీమ్. కేక్ కూడా చాలా స్మూత్గా, చాలా ఫ్లేవర్ఫుల్ కేక్ అనమాట. నెక్స్ట్ ఓపీ అనమాట. ఇండియన్ స్నాక్ సోయా స్టిక్స్. సో టేస్టీ, క్రిస్పీ అండ్ స్పైసీ ఎక్స్ట్రూడెడ్ సోయా స్నాక్స్. సో చూద్దాం ఫ్రెండ్స్, దీని యొక్క పరిస్థితి ఏంటో చూద్దాం. ఈ సోయా స్టిక్స్ ఇవి చూస్తుంటే మనం బయట షాపులో రెగ్యులర్గా దొరికే వాటిలాగా అనిపిస్తున్నాయి, కానీ నేను డిఫరెంట్గా టేస్ట్ అని ఉంటుందేమో చూద్దాం. సో ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా లైట్గా, టేస్టీగా కూడా ఉన్నాయి, క్రంచీ. మసాలా అస్సలు స్పైసీనెస్ అనేది ఈక్వల్గా ఉంది, సాల్టీనెస్ కూడా టేస్ట్కి తగ్గట్టే ఉంది. మసాలా అది కూడా ఎంత కావాలో అంతే ఇచ్చారు, అన్నీ పర్ఫెక్ట్ క్వాంటిటీస్లో బాగా మెయింటైన్ చేశారు. అంతే, ఇండియన్స్ అంటే ఇండియన్స్, వాళ్ళకి ఎలా మెయింటైన్ చేయాలో తెలుసు కాబట్టి కుమ్మేశారు అంతే. నెక్స్ట్ లెవెల్ ఇదైతే ఓపీ. ఇది కూడా చాలా బాగుంది స్నాక్. సో గైస్, ఇవాళకి ఇంతే. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వాళ్ళందరూ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి, కొత్త వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అలాగే ఇంకా నేను ఏమైనా మార్చాలా, మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది కామెంట్స్లో మాకు తెలపండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ.